వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్లు వివిధ స్థాయిల్లో ఉన్న అందరికీ విజ్ఞప్తి మేరకు కులగణనలో నమోదు చేసుకొని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నెల వారికి 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఇప్పటి వరకు కూడా కుల సర్వేలో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలని 3 పద్ధతుల్లో కుల సర్వేలో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దయచేసి తెలంగాణ సమాజంలో కుల సర్వేలో నమోదు చేసుకుని వారు సమాచారం ఇవ్వని వారు సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్న కుల సర్వేకి ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు, విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేపించి సర్వేలో భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్న బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఎజెండా తీసుకుని ఎవరైతే తెలంగాణ కుల సర్వేలో పాల్గొనలేదో ముందుగా మీరు కేటీఆర్, హరీష్ రావు గాని సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన, బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెబుతూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. అవి చేయకుండా విమర్శలకే పరిమితమైతే తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవు. మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలి. సర్వేలో భాగస్వాములై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు, బలహీన వర్గాల నాయకులు, ప్రొఫెసర్సు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అందరి విజ్ఞప్తి మేరకు తెలంగాణలో ఎవరైతే కుల గణన లోపల వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చేసుకోవడానికి 3 పద్ధతులలో అవకాశం కల్పించినాం. దయచేసి తెలంగాణ సమాజంలో ఎవరైతే జనాభా ఈ కులగణ సర్వేలో నమోదు చేసుకొని సమాచారం ఇవ్వలేదో ఇది స్వచ్ఛందంగా ఇచ్చే సమాచారం. ఇందులో తప్పకుండా ఎవరైతే మిస్ అయినరో వాళ్ళందరినీ వెంటనే సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వ పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించి ఆనాడు విజ్ఞప్తి చేసిన వాళ్ళు లేదా విమర్శించినటువంటి వాళ్ళు ఇప్పుడు మిస్ అయినటువంటి వాళ్ళందరినీ మోటివేట్ చేపించి ఇందులో జనాభా లెక్కల్లో ఈ యొక్క సర్వేలో భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని ఆ సంఘాల మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపే సందర్భంలో కూడా ఇది ఒక ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణలో కుల సర్వేలో పాల్గొనలేదో మీరు ముందుగా మీరు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పట్ల మీ కన్సర్న్ చూపే విధంగా మీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అవి చేయకుండా ఊరికైనా విమర్శలకే పరిమితం అయితే తెలంగాణ బలహీన వర్గం చూస్తూ ఊరుకోదనే మాట మనవి చేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని కుల సర్వేలో భాగస్వాములై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 टीवी. सब्सक्राइब कीजिए TG24 टीवी और एंजॉय कीजिए.